మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా? మకర రాశి వారికి పూర్వం ఇచ్చిన రుణాలు మళ్ళీ వెనక్కి తీసుకునే విషయంలో కొంత కష్టతరంగా ఉంటుందన్న విషయాన్ని ఒకటి గమనించుకోవాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో వాదోపవాదాలకు దూరంగా ఉండడమే కాకుండా అనవసరమైన విమర్శలకి ఘర్షణలకి దూరంగా ఉండాలి. ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మీ పై అధికారులతో మీరు ఏదైనా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడుతున్నప్పుడు వారి మాటకి మీరు ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఘర్షణలు చాలా వరకు నియంత్రించగలిగిన పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క కొలీగ్స్ కానీ మీతో పనిచేసే వ్యక్తులు, సిబ్బంది మొదలైన వారితో మీరు ఏదైనా వారి యొక్క సహాయ సహకారాలు కోరుకునేటప్పుడు కూడా తగిన విధంగా మీరు ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లాంటి వాటిని మీరు అధిగమించడానికి అవకాశం అనేది మనకు ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా భూ సంబంధమైన విషయాలు, వ్యవసాయం సంబంధమైన అంశాలు మొదలైన వాటి గురించి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాతృవర్గం యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. వృత్తిపరంగా మీతోటి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడంలో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ భాగస్వామి వ్యవహారాల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అంశాల్లో అన్ని రకాలుగా కూడా మీకు చాలా వరకు వీలైనంత వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఇంటర్వ్యూ లాంటి వాటికి వెళ్ళినా కూడా దాంట్లో కూడా తగిన మంచి ఫలితాలు అనేవి ఏర్పడడం, మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం, తద్వారా మీ గౌరవం పెరగడం, ఆర్థికమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి, నిరుద్యోగులకి నూతన అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆరోగ్య సంబంధంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయాల్లోనూ అనుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో దూర ప్రదేశాల్లో నూతన వృత్తులు కానీ, లేకపోతే ఆల్రెడీ మీరు చేస్తున్న వృత్తులలో టెప్టేషన్ మీద, అంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే తాత్కాలికంగా మీకు ఏదైనా స్థానచలనానికి కానీ అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ వీలైనంత వరకు మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం క్రియేటివిటీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇష్టమైన ఆత్మీయమైన వ్యక్తులతోనే ఘర్షణ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మీ ఆలోచనలలో కానీ నెగిటివ్ థింకింగ్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళుతూ మీకు లభించిన ఆ యొక్క గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.